ఎందుకో తెలుసా? బిడ్డలకు ఎట్లాగైతే పాలిస్తారో అట్లాగే కవులకు కావలసినటువంటి సాహిత్యాన్ని, విద్వాంసులకి కావలసినటువంటి సంగీతాన్ని అమ్మవారు ప్రసాదిస్తుంది కనుక సరస్వతీదేవి సరస్వత్యాహ స్తనద్వయం అన్నాడు. ఇప్పుడు నాయన సంగీత సభలు బాగా జరుగుతున్నాయా, సాహిత్య సభలు బాగా జరుగుతున్నాయా, కవులు కళాకారులంతా ఎట్లా ఉండారు? ఏ లేదమ్మా, అందరూ 31 డిసెంబరే. మళ్ళీ అక్కడ కూడా ఇంతకీ ఏంటి విషయం చెప్పని, అస్సలు లేనే లేదు. నీ సభలే లేవు, నీ సమావేశాలే లేవు, సారస్వత సభలు ఎక్కడ జరగడం లేదు, సంగీత సభలు ఎక్కడ జరగడం లేదు. ఒకవేళ జరిగినా ఆ సంగీతంలో వాళ్ళు నిన్ను గురించి మరొకరిని గురించి ఏమి ఇప్పుడు గానం చేయడం లేదు. వాళ్ళు కేవలం అనసూయ యొక్క వైభవాన్ని, అనసూయ యొక్క మహిమన తప్ప. ఎవరయ్యా అనసూయ ఎవరు? మళ్ళీ చెప్పాడు విషయం, అడ్రస్ ఇచ్చేశాడు, ఫోన్ నెంబర్ ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. అమ్మ ఇది విషయం అని వెళ్ళాడు. ఆవిడ బ్రహ్మదేవుడిని పట్టుకుంది. ఏమండి మీరు కాస్త పరీక్షించి ఆవిడ ఖ్యాతిని తగ్గించి మళ్ళీ సమాజంలో నా సభలు జరిగేటట్టుగా మీరు చేసి రావాలి. ఇది విషయం. కాబట్టి పార్వతీదేవి తపస్సు గనక ఎక్కడైతే తపస్సు ఉగ్రంగా మనకు కనపడుతూ ఉంటుందో అటువంటి చోట ఒక్కొక్కసారి వాళ్ళు అనుకున్నది జరగకపోతే కాస్త క్రోధం కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. విశ్వామిత్రాది మహర్షుల్లో, దుర్వాసాది మహర్షుల్లో మనం ఇవి చూస్తూ ఉంటాం. అట్లాగే లక్ష్మీదేవి దగ్గరికి సంపద గనక, సంపద ఉండేటప్పుడు తనకన్నా గొప్పగా ఉండేటువంటి వాళ్ళని చూసి సహించేటువంటి లక్షణం ఉండదు. అది అక్కడ ఐశ్వర్యంలో వచ్చినటువంటి మాదం. ఇక జ్ఞానం విషయంలో కూడాను అసలు వాస్తవమైన జ్ఞానం అయితే ఉండదు, కానీ జ్ఞానాహంకారము అని అంటారు. నాకింత తెలుసు అనేటువంటి అహంకారం కూడాను మనిషిలో ఉంటుంది. కాబట్టి ఈ మూడు ఒక్కసారి విజృంభించేటప్పటికి ఆ ముగ్గురు భర్తలు ఏం చేయాలనో వాళ్ళకి అర్థం కాలేదు. కానీ భార్యలు చెప్పారు గనక, చేయక తప్పదు గనక వాళ్ళు బయలుదేరి అనసూయ ఇంటికి వచ్చారు. అత్రి మహర్షి లేనప్పుడు ముగ్గురు త్రిమూర్తులు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? భగవంతుడు ఉండేటువంటి చోటకు మనం పోతాం, కానీ పవిత్రమైన హృదయం కనుక కలిగి ఉంటే పిలవకుండానే భగవంతుడు మన ఇంటికి వస్తాడు. అది ఇక్కడ జరిగేది. వెనక ఏదైనా ఉండేను బ్యాక్గ్రౌండ్, అసూయ అవన్నీ పక్కన పెట్టాను. కానీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసి ఒక్కసారి రావడం అనేటువంటిది సాధ్యమా? కేవలం అనసూయ ఇంటికి రావడమే జరిగింది. ఎందుకని? అసూయ లేనిది గనక ఆ తల్లి, ఆమె హృదయం పవిత్రంగా ఉంది గనక, పరిశుద్ధంగా ఉంది గనక, నిర్మలంగా ఉంది గనక, అటువంటి నిర్మలమైనటువంటి అంతఃకరణ కలిగినటువంటి వారి దగ్గరికి, భక్తి కలిగినటువంటి వారి దగ్గరికి, నిర్మల భక్తి ఎవరికైతే ఉంటుందో అటువంటి దగ్గరికి త్రిమూర్తులు పిలవకనే వస్తారు అని ఈ సత్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఒకవేళ అసూయ ఉన్నదనుకోండి, భక్తి చేస్తాం. అసూయ ఉంటే స్వామీజీ భక్తి, ఇప్పుడు భక్తి ఉన్నంత మాత్రాన కేవలం భక్తే ఉండాలని లేదు. భక్తి ఉంటుంది, వాటితో పాటుగా కొన్ని ప్రారంభవశాత్తు వచ్చినవి ఉంటాయి. అసూయలు కూడా ఉంటాయి, భక్తుల్లో కూడా అసూయలు ఉంటాయి. అట్లాంటప్పుడు స్వామీజీ అసూయ లేకుండా ఉంటే పరమేశ్వర దర్శనం. సపోజ్ అసూయ ఉన్నదనుకోండి, భక్తి చేస్తూ ఉన్నాడు గనక, భక్తుడిని అనుగ్రహించాలి గనక, భక్తి అనేది అలౌకిక కర్మ గనక, అలౌకిక కర్మకు ఫలితం దయ గనక భగవంతుడు దయ చూపుతాడు భక్తి చేసిన దానికి. కాకపోతే విగ్రహంలోనే అవ్యక్తంగా ఉండి వాళ్ళని కాపాడుతూ ఉంటాడు, కానీ దర్శనం మాత్రం కుదరదు. అలా దర్శనం జరగాలంటే ఈ అసూయ లాంటి గుణాలన్నీ కూడాను పక్కకు తప్పుకోవాలి. అది ఇంకేం. కనుక వచ్చారు. దేనికి వచ్చారు? మాతాభిక్షాందేహ అన్నారు. భగవంతుడు భక్తుని ఇంటి ముందు భిక్ష. తమాషా వాస్తవం. మొన్న చెప్పాను కదా మీకు శివుని గురించి చెబుతూ, ఆది భిక్షు శివుడు, ఆది భిక్షు. ఏమడుగుతున్నాడు? నాయన నీ ప్రేమను నాకి, ఈ ప్రపంచానికి నీ ప్రేమను పంచబాకు. ఇది అడవి కాసిన వెన్నెల అయిపోతుంది, పన్నీరు తీసుకెళ్ళి బుడిదలో పోసినట్టే ఉంటుంది. కనుక నీ ప్రేమకు పవిత్రత ఎక్కడొస్తుంది, నీ ప్రేమకు పూర్ణ స్వరూపం ఎక్కడా అన్నట్లయితే అది నా వైపు తిరిగితేనే. కనుక ఆది భిక్షువుగా శివుడు భిక్షమెత్తాడు అని అంటే ఏమడుగుతున్నాడు మనని? శివుడికి ఏమి లేదు కనుక. శివ మంగళస్వరూప. మనలందరినీ పోషించేటువంటి శివుడికి లేనిదే ఉంది ఈ ప్రపంచంలో. కాకపోతే ఆ ప్రేమ భిక్ష, భక్తి భిక్ష. సా త్వస్మిన్ ప్రేమ రూప.
కాబట్టి భక్తి అంటే ఏదో కాదు, ప్రేమ గనక ఈ ప్రేమని ప్రపంచానికి పంచడం కాకుండా, మిథ్యారూపమైనటువంటి ప్రపంచానికి కాకుండా సత్యరూపుడైనటువంటి పరమేశ్వరుడికి పంచాలి అని భగవంతుడు యాచించడమే ప్రేమ భిక్ష. అట్లాగే వచ్చి మాతా భిక్షాందేహ అన్నారు వీళ్ళు. కాబట్టి అసూయ లేనటువంటి ఇంటికి త్రిమూర్తులే కదిలి వచ్చారు, భిక్ష అడిగారు. ఆ తల్లి పాపం కూర్చోండి, నేను తయారు చేసి పెడతాను అంటే వీళ్ళు మారు రూపంలో ఉన్నారు కనుక వెళ్ళి భోజనం తయారు చేసింది, చేసి వచ్చి కూర్చోమన్నది. కూర్చోమన్న తర్వాత వీళ్ళు ఒక కండిషన్ పెట్టారు, అమ్మా భోజనం అయితే చేస్తాం, నువ్వేనా వడ్డించేదని. అవును, ఇంట్లో ఇంకెవరు లేరు, నేనే ఉన్నాను, నా భర్త పక్క గ్రామానికి వెళ్ళాడు. సరే, మాదొక కండిషన్ చెప్పండి చెప్పండి. అతిథులు గనక, అతిథి నారాయణ స్వరూపం గనక మీరు ఏం చెబితే అలా చేస్తాను. వడ్డించేది నీవే గనక, భిక్ష ఇస్తానని చెప్పావు గనక మేమిచ్చేటువంటి నిబంధనకు కూడా నువ్వు కట్టుబడి ఉండాలి. అదేమిటో తెలుసా? నీవు వివస్త్రవై వడ్డించాలి. చూడండి ఎటువంటి పరీక్ష, భయంకరమైన పరీక్ష. నువ్వు వివస్త్రవై వడ్డించాలి, నగ్నంగా వడ్డించాలి. నీ దేహం మీద బట్టలు ఉండడానికి అవకాశమే లేదు, అప్పుడే మేము భోంచేస్తాం. ఆ తల్లి ఆలోచించదు. భోజనానికి వచ్చిన వాళ్ళు, భిక్షకు వచ్చిన వాళ్ళు భిక్షను కోరుకుంటారు, కానీ ఇలా కోరుకోవడంలో అర్థం ఏమిటి అని ఒక్కసారి ఆలోచన చేసి, మరి వాళ్ళు పరీక్షే కాదు, భగవంతుడు మన దగ్గర మనం పెట్టిన నైవేద్యమైనా సరే ఏదైనా సరే భగవంతుడు ఆరగించాలి అంటే వివస్త్రమయ్యే ఉండాలి. అది భాగవతం భాష. నగ్నంగా ఉంటేనే భగవంతుడు తీసుకునేది, లేకపోతే స్వీకరించడు. ఇప్పుడు మనం పెడుతుల్లా, ఇప్పుడు నైవేద్యం పెడుతున్నామా లేదా? పూజ చేసిన ప్రతిరోజు పెడుతున్నాం కదా, రకరకాలైన నైవేద్యాలు, రోజుకొకటి. ఏదైతే మనకి ఇష్టమో అది. పులిహోర ఇష్టమైంది పులిహోర, చక్కెర పొంగల్ ఇష్టమైంది చక్కెర. అందుకని ముందే అడుగుతారు ఇంట్లో, ఈరోజు ఏం చేస్తామని. అంటే రోజుకొకటి చేయాలి. ఆ రుచి ఎవరికి? మనకే. అందువల్ల ఏదైతే మనం పెడతామో భగవంతుడికి టోటల్గా మనకు రిటర్న్ వస్తుంది. వస్తుందా రాదా? ఇప్పుడు నైవేద్యం పెడతాం పాత్రలో, పాత్ర నిండా చక్కెర పొంగలు పెడదాం. ఇట్లా ఎంతకాలంగా పెడుతున్నాం? పోనీ రోజు పెట్టకపోయినా పర్వదినాలైనా సరే పండుగ రోజులైనా పెడుతున్నారా లేదా? నైవేద్యం సమర్పయామి తిన్నాడా భగవంతుడు? చెప్పండి. ఎంత పెట్టామో అంత ఉంటుంది కదా. అట్లాగే ఏమైనా తగ్గింది ఎప్పుడన్నా? ఆయన తింటే తగ్గద్ది. ఆయన తినిన దాఖలాలు లేవు, అందువల్లనే మనం పెడుతున్నాం. అది తమాషా. ఒక్కరోజు తినమని నీకు రెండో రోజు పెడతారేమో. కాబట్టి మనం ఏదైతే పెడతామో అది శుభ్రంగా మనకే వస్తుంది కనుక ఆయన కృపతో పాటుగా నైవేద్యం పెడతాం, కానీ లేకపోతే పెట్టే ప్రశ్న లేదు. అర్థమవుతుంది. కనుక ఎందుకు భగవంతుడు స్వీకరించడో తెలుసా? అభిమానం ఉంది కనుక, మన దగ్గర దేహాభిమానం ఉంది కనుక. హే అర్జున, వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి నరూపరాణి తథా శరీరాన్ని. సాంఖ్యంలోనే చెప్పాడు. ఈ దేహాన్ని వస్త్రంతో పోల్చి, ఈ దేహాన్ని వస్త్రంతో పోల్చి. కాబట్టి చిరిగిపోయినటువంటి వస్త్రాన్ని వదిలిపెట్టి నూతనమైనటువంటి వస్త్రాన్ని ఏ విధంగా అయితే ధరిస్తున్నారో జీవులు కూడాను మరణానంతరం ఈ దేహాన్ని వదిలిపెట్టిపోతారు కనుక నూతనమైనటువంటి దేహాన్ని మరొక వస్త్రంలాగా స్వీకరిస్తారు. కాబట్టి వస్త్రం అంటే ఏది? దేహం. దేహమే వస్త్రం కాదు. ఇప్పటికి ఎన్నో వస్త్రాలు, ఈ జన్మలో అనేక వస్త్రాలు చిరిగిపోయినాయి, కానీ అనేక జన్మల్లో దేహాలనేటువంటి వస్త్రాలు ఎన్నో శిథిలమైపోయినాయి. ఈరోజు ఈ దేహం ఉంది కాబట్టి వస్త్రము అంటే దేహంని భగవద్గీతలోనే దేహాన్ని వస్త్రంతో పోల్చడం చేత నీవు వస్త్రం లేకుండా వివస్త్రమై వడ్డించాలనడంలో ఉద్దేశం ఏంటంటే దేహాభిమానం లేకుండా, అహం దేహ, నేను ఈ దేహాన్ని అనేటువంటి భావం లేకుండా నువ్వు చేయగలిగితేనే పరమాత్ముడు స్వీకరిస్తాడు. దేహాభిమానం ఉండేటువంటి వాళ్ళని భగవంతుడు అంగీకరించే ప్రశ్నే లేదు. కాబట్టి నువ్వు దేహానికి భక్తుడివే, దైవానికి భక్తుడివే. నువ్వు దైవానికి భక్తుడివైతే భగవంతుడు స్వీకరిస్తాడు, నువ్వు దేహానికి భక్తుడివైతే భగవంతుడికి అవసరం లేదు. ఇది వివస్త్రగా నగ్నంగా భోజనం పెట్టడం మండలంలో. ఆ తెల్లన్నది అట్లాగే పెడతాను కూర్చోండి, మాట చెప్పాను కదా. ఆమెకి ఆమె పాతివ్రత్యం మీద ఆమెకు అంత నమ్మకం. గృహస్థ ధర్మంలో ఇంటికి వచ్చినటువంటి అతిథికి భోజనం పెడతానన్న తర్వాత కాదనకూడదు కన్నా మీరు కూర్చొని నేను పెడతాను అని వాళ్ళని కూర్చొని పెట్టి భర్తని హృదయంలో పెట్టుకొని భగవంతుని ప్రార్థన చేసి భర్తను కూడా ప్రార్థించి ఆ నీళ్ళు అలా తీసుకొని
వాళ్ళ మీద చల్లింది, అట్లా సంప్రోక్షణ చేసింది అంతే. అంతే. ఈమె ఇట్లాగే ఉంది, వాళ్ళకి లేవు బట్టలు.